జగన్మోహన్ రెడ్డి ఉండివాడే కానీ అతను మూర్ఖుడు అమాయకుడు కాదు. వైసీపీకి కొద్దిమంది ఉన్నారు జర్నలిస్టుల పేరుతో జర్నలిస్టులు. ఏం చేసిందండి ఎలక్షన్ కమిషన్ ఆ చీఫ్ సెక్రటరీని కూడా పేకలేదు. మైనింగ్ కార్పొరేషన్లో 1000 కోట్లు దున్నేశారు, అలాగే లిక్కర్లో 1000 కోట్లు దున్నేశారు. ఎవరో 2 రెడ్లు ఉన్నారు. కేవలం రిగ్గింగ్ ఆపడానికి దివిలో ఉద్భవించిన ఒక ఉత్తమ పురుషుల్లాగా మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని సుధాకర్ గారికి అన్యాయం జరిగింది, పాపం ఆయన చచ్చిపోయాడు, ఆయన ఏం చేయలేడు. ఎవరైతే నన్ను 5 కొట్టారో 5 పేర్లు నా దగ్గర ఉన్నాయి. రాజకీయాల్లో తప్పు చేస్తే ఎక్కడో దగ్గర సమాధానం చెప్పుకోవాల్సి వస్తేనే భయం కలిగిస్తారా? ముఖ్యమంత్రి గారు అభివృద్ధి చూసుకుంటారు, ఇది చూసుకోవాలి. రాజుగారు డెఫినెట్గా ఒకవేళ రాబోయే ప్రభుత్వం కొంత ఇగ్నోర్ చేసినా వీళ్ళకి శిక్షించడంలో గుర్తు చేస్తారేమో అనుకుంటున్నా. చేస్తారా? ఇతను ప్రజలకు చేస్తున్న డ్యామేజ్ని ప్రజలకు తెలియజేయడం కోసమే. వైసీపీ నుంచి మీతోటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కనపడకుండా మాట్లాడి వాళ్ళు ఉంటారు కదా అప్పుడు కూడా వాళ్ళు ఏమైనా అనేవరా దీని గురించి? అలా ఏంటి మమ్మల్ని ఈ ఓచుకోత మాకేంటి శిక్ష అని పేర్లు చెప్తే బాగోదు, కానీ వైసీపీలో ఋషికొండ హరిత రిసార్ట్స్ కాటేజెస్ అన్ని తీసేసి గుండు కొరిగించారు. ఇప్పుడు ఒక మంచి అధునాతనమైన భవంతి నిర్మించారు, ఎక్స్ట్రాడినరీ కట్టారు. ఆ భవంతిని మీరు ప్రభుత్వం వస్తుంది కాబట్టి రేపు మీరు ఏం చేయబోతున్నారు దాన్ని? డెఫినెట్గా మీకు ముందస్తుగా శుభాకాంక్షలు. అప్రతహిత విజయం సాధించబోతున్నారు. అంటే మీరు చెప్పింది లేకపోతే ఎవరో పత్రికల్లోనూ వార్తల్లో చూసింది కాదండి, స్వయంగా ప్రత్యక్షంగా మేము మీ ఉండి నియోజకవర్గం చాలా ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం కాబట్టి అక్కడ పర్యటించడం జరిగింది. మూల మైక్రో లెవెల్లో పరిశీలించడం జరిగింది. అక్కడ విచిత్రంగా మిమ్మల్ని వ్యతిరేకించే వర్గాలు కూడా మిమ్మల్ని ఓన్ చేసుకున్నాయి. అంటే అది ఒక దట్ క్రెడిట్ ఆల్ గోస్ టు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. అంటే మనం ఇవ్వాలి అని నాకు అనిపించింది. మీరేమనుకుంటారో తెలియదు కానీ అబ్బే 100కి 100 రూపాయలు. అయితే అంటే ఇది ఇలా నాకు అనిపించిందంటే ఇప్పుడు లండన్లో సుధా అని చెప్పి మీరు సుధా అని ముద్దుగా పిలుచుకునే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు కూడా ఈ మాట చెప్పాడు విచిత్రంగా. ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే రామ్ గోపాల్ సినిమాలో దెయ్యం ముఖం చూడగానే దెయ్యంలాగా అయిపోతారు కదా, అలాగే అయిపోతారు అన్నట్టుగా చెప్పాడు. దాని మీ దృష్టికి వచ్చింది ఆ వార్త? అంటే ఆయన చూశాను నేను మార్నింగ్. ఆయన చెప్పింది ఏంటంటే ఆయన 4 అడుగుల దూరంలో ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే అదొక ఎమోషన్, అదొక అంటే ఒక పిచ్చెక్కినట్టుగా అవుతుంది. అంటే అతను వ్యామోహంలో పడిపోతారు అన్నట్టుగా ఆ ఉద్దేశంలో ఆయన అన్నారు. అది మీరు కొంచెం అపార్థం చేసుకున్నట్టుగా ఉన్నారు. అంటే ఒక్కొక్కరు ఒక రకం వశీకరణమేమో అని కూడా అనిపించింది. వశీకరణ విద్యలు అదే ఏదో సినిమాలో ఆ మధ్యన 7 అనే సినిమాలో ఆడెవడో వచ్చి అలా కళ్ళల్లో కలిపెట్టి చూసి అందరినీ చంపేస్తూ ఉంటాడు. అలా అంటే జనరల్గా ఈయన ఉద్దేశం అయితే ఆ కళ్ళల్లో ఏదో మత్తు ఉంది. సో అంచేత ఆయన కళ్ళల్లో ఉన్న పవర్ని, ఆయన వశీకరణ శక్తిని ఆయన పొగిడాడు. జనరల్గా ఒక స్త్రీ కళ్ళల్లో కలిపెట్టి చూసినప్పుడు కలిగే స్పందనలో ఆ ఫీలింగ్ అన్నది మరి గతంలో శృంగార నైషధంలో శ్రీనాథుడి గారు రాశారు. సాకి గురించి మన ఒమర్ ఖయామ్ చాలా షాయర్లు ఉన్నాయి. మరి అలాగే కిన్నెరసాని అందం గురించి కిన్నెరసాని చూసినప్పుడు దాని గురించి అడవి బాపిరాజు గారు అద్భుతమైన సాహిత్యాలు ఉన్నాయి. కానీ ఒక పురుషుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినప్పుడు ఆ కలిగే ఆ ఫీలింగ్ని, ఆ కమోషన్ని, మరి ఆ ఎమోషన్ని మరి ఈయన ఫీల్ అవ్వటం అనేది కొంచెం జుగుప్సాకరంగానూ కాస్త ఎబ్బెట్టుగా అనిపించింది. మరి దురదృష్టం ఎటువంటి వాడు అడిషనల్ అడ్వకేట్ జనరల్ అవ్వటం, చెట్టు కింద ప్రేరణ తీసుకొచ్చి ఈయన ఏదైనా అంత ఇంపార్షియల్గా ఉండాలి అడిషనల్ అడ్వకేట్ జనరల్ అన్నాడు. మరి ఒక పార్టీ అధ్యక్షుడిని చూసి ఎమోషన్లు, కమోషన్లు, ఒక పిచ్చి ఫీలింగ్స్ లాంటివి అలా వచ్చేయటం అంటే మరి అందులోనూ యాదృచ్ఛికమా మరి ఎందుకు వెళ్ళారో లండన్ వెళ్ళినప్పుడు ఈ మాటలు మాట్లాడటం, మరి అక్కడికి వెళ్ళి అక్కడ క్లోజ్గా ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి ఆయనకి పిచ్చెక్కిందా, మరి ఇక్కడే పిచ్చెక్కాక ఆయన మరి అక్కడికి వెళ్ళాడా అన్నది నాకు యథమిద్ధంగా తెలియకపోయినప్పటికీ ఏదైనా సో జనాలు అది డైజెస్ట్ చేసుకోలేరు, కొంచెం ఇబ్బంది పడే వాళ్ళే. మగవాళ్ళు ఇబ్బంది పడతారు, ఆడవాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. మరి నేను సుధా అంటాం,
మరి ఆయనేమో ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి మైమర్చిపోవటం. దానికి దీనికి ఏం సంబంధం లేదు. నేను మామూలుగా అన్నా, పెద్ద పేరుని షార్ట్ కట్ చేసి. ఇప్పుడు అందరి నోళ్లలో నానుతున్న విషయం ఏంటంటే, యాక్చువల్గా మేము పబ్లిక్గా సగటు పౌరులుగా ఈ సమాజాన్ని అబ్జర్వ్ చేస్తే ఈ ప్రజల స్పందన చూసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక తిరుగుబాటు జరిగిందని అనిపించింది. అంటే మీ రాజకీయ పార్టీలు మీ పోరాటాన్ని మేము తక్కువ చేయట్లేదు, కానీ సమస్త ప్రజానీకం కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద తిరుగుబాటు చేశారని అనిపించింది మాకు. అయితే ఇటీవల వార్తలు ఒక 4-5 రోజులుగా అక్కడ 9వ తారీఖున ప్రమాణ స్వీకారం, బస్సుల్లో టికెట్లు బుక్ చేసుకుంటున్నారు, అక్కడ హోటల్స్ బుక్ చేస్తున్నారు, పేపర్లో అడ్వర్టైజ్మెంట్లకు స్పేస్ బుక్ చేస్తున్నారు, ఫ్లైట్లు ఎక్స్ట్రా వేయమని అడుగుతున్నారు. ఇలాంటివన్నీ రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. నేనేమనుకున్నానంటే ఇదే బెట్టింగ్లు సరిగ్గా జరగట్లేదు, ఎవరికాళ్ళు వెనక్కిపోతున్నారు, ఎవరో ఒక ఆయన వైసీపీకి సంబంధించిన ఆయన 40 కోట్లు టీడీపీ మీద కాసుకున్నాడు, డబ్బులు రికవర్ చేసుకున్నాడు అన్న వార్త వినటం వల్ల ఇదేనా బెట్టింగ్ మాఫియా పనేమో అనిపించింది. మీరేమనుకుంటున్నారు సార్? జగన్మోహన్ రెడ్డికి తెలుసు అతను ఓడిపోతున్నాడు అన్న సంగతి అతనికి తెలుసు, అది క్రిస్టల్ క్లియర్. మరి గతంలో నాకున్న అనుమానం, ఈ 10 రోజుల్లో అధికారులు కూడా చాలామంది, ఇవాళ మీరు ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా చూసుంటారు, నన్ను ఒగ్గి బాబు అని చెప్పి అందరూ ఢిల్లీకి పోతానన్నాళ్ళు. రైల్వే సర్వీసు చాలా చిన్న చిన్న సర్వీసుల నుంచి చాలామంది రెడ్డి ఆఫీసర్లు జూనియర్ మోస్ట్ క్యాడర్ నుంచి వచ్చారు. వాళ్ళకి పెద్ద పెద్ద పోస్టులు ఇచ్చాడు. ఇప్పుడు మైనింగ్ కార్పొరేషన్లో 1000 కోట్లు దున్నేశారు, అలాగే లిక్కర్లో 1000 కోట్లు దున్నేశారు. ఎవరో 2 రెడ్లు ఉన్నారు అక్కడ, వెంకటరెడ్డి ఒకడు, వాసుదేవరెడ్డి. వాళ్ళందరూ మేము పోతారా బాబు, నన్ను ఒగ్గేయండి అని చెప్పి గొడవ చేసేస్తున్నారు. అంటే వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు వీళ్ళు ఇంకా చాలా పేమెంట్లు, ఒక 14,000 కోట్లు లేటెస్ట్గా ఎత్తుకొచ్చిన అప్పుని వీళ్ళకి కావాల్సిన కాంట్రాక్టులకి ఇచ్చి 20-25% వేసేయడానికి రెడీ అవుతున్నారు. ఈ హడావుడి చేస్తే తప్ప ఆ బిల్స్ రిలీజ్ చేయడానికి ఆఫీసర్ ఎవడో కోఆపరేట్ చేయడు. సో అంచేత ఒక ఇల్యూజన్ వాళ్ళకి క్రియేట్ చేసి మనం వస్తున్నాం, నేను విన్నాను అనేవాడు కదా, అప్పుడు నేను వస్తున్నాను అని చెప్పి వీళ్ళకి ఒక మెసేజ్ లాగా ఇచ్చి ఈ పనులన్నీ చక్కబెట్టుకోవటానికి ఈలోపు కాల్ చేయటం, లేపేయవలసిన కంప్యూటర్ లేపేయటం, ఇవన్నిటికి కూడా కొంచెం అనుకూల వాతావరణం క్రియేట్ చేసుకుని ఇటువంటి ఆ చాటున ఇటువంటి పనులు కావాల్సిన వాళ్ళతో చేస్తున్నారు. అంతకుమించి అతనికి క్లియర్గా తెలుసు, జగన్మోహన్ రెడ్డి మొండివాడే కానీ అతను మూర్ఖుడు అమాయకుడు కాదు. అతనికి అన్నీ తెలుసు, అతను పోతున్నాడని తెలుసు. అందుకే లండన్ వెళ్ళాడు, అక్కడ సర్దుకోవాల్సినవి అన్నీ సర్దుకుంటున్నాడు. సో లెక్కలు సెటిల్ చేసుకోవాల్సినవి, ఎక్కడెక్కడ ఏం పెట్టాలి, అక్కడ మంచి హౌస్ కానీ లేకపోతే ఇంకెక్కడ దూరంలో ఒక ఏంటది ఒక ద్వీపం కానీ ఇలాంటివన్నీ ముందే ప్లాన్ చేసుకున్నాడు. బట్ ఈ ప్లానింగ్ కోసం వెళ్ళిపోయాడు అంటారు కదా, ముందే కాడి వదిలేస్తే. సో ఒక ఇల్యూజన్ క్రియేట్ చేసి అక్కడ వ్యవహారాలన్నీ చక్కబెట్టుకుని వచ్చేస్తాడు. రేపు 1వ తారీఖు వస్తాడు, మనం నెగ్గుతున్నాం అంటాడు. బట్ మీకు ఈ బిల్డప్లు చూస్తే ఇవాళ పేరు నాని గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఒక దేశభక్తుడిగా, ఒక సమాజ సేవకుడిగా మరి ఆయన మాట్లాడటం జరిగింది. కేవలం అసలు రిగ్గింగ్ని ఆపడానికి దివిలో ఉద్భవించిన ఒక ఉత్తమ పురుషుల్లాగా మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అభినందించాడు. మంచివాడు, సౌమ్యుడు అని కూడా అన్నాడు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళినప్పుడు. సో అలాగా వాళ్ళ మాటలంటే వాళ్ళ బేలతనం అందులోనే అర్థమవుతుంది. అంటే రేపు సడన్గా ఎరా ఇన్ని కౌరులు చెప్పిపోయి అదనొకరికి అసలు ఏంటిది ఇలా ఓడిపోయావు అని మీరు అంటారు గ్యారంటీగా ఏదో దాంట్లో. సో అందుకని ముందుగానే చాలా అన్యాయం జరిగింది, ఒక్క మాచర్లలోనే రిగ్గింగ్ అనుకున్నాం, ప్రతి దగ్గర కూడా రిగ్గింగ్ చేశారు వీళ్ళు అని చెప్పి ఒక ఎలిబి కోసం ఇంత బిల్డప్ ఇస్తున్నారు. అది ఆ రోజు ఇంత అన్యాయం. అసలు ఎలక్షన్ కమిషన్ వీళ్ళు కలిసిపోయారు. ఏం చేసిందండి ఎలక్షన్ కమిషన్? ఆ చీఫ్ సెక్రటరీని కూడా పీకలేదు. ఏం చేసేసింది ఎలక్షన్ కమిషన్? నన్ను అడిగితే ఏమీ చేయలే. బట్ ఏదో ఎంతో కొంత ఒక మనోధైర్యాన్ని ఇచ్చింది తప్ప కొంత కాస్తలో కాస్త ఆ మనోధైర్యంతో ధైర్యంగా తెలుగుదేశం శ్రేణులు, జనసేన శ్రేణులు ముందుకెళ్ళగలిగారు తప్ప పెద్ద
పెద్దగా జరిగింది, పెద్దగా ఒరిగింది నాకైతే ఏమీ లేదనిపించింది. మీ రాజకీయ ప్రస్థానంలో మీరు ఇప్పుడు ఎదుర్కొన్నది రెండో ప్రత్యక్ష ఎన్నిక. ఈ రెండెన్నికలకి కూడా ఒక వైరుధ్యం ఉంది. 2019లో మీరు పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేశారు, అది వైసీపీ పార్టీ నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికలో అదే వైసీపీకి ప్రత్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2019 ఎన్నికల్లో చాలా ఘన విజయం సాధించారు మీరు. ఆ రోజున మీ ఘన విజయానికి దోహదం చేసిన అంశాలు అంటే మీ రాజకీయ అనుభవంలో, మీ ప్రచారంలో, మీ ప్రజలతో మమేకమైన సందర్భంగా ఈరోజు ఏ అంశాలు ఈరోజు మీ గెలుపుకి దోహదం చేస్తానని చెప్పని మీరు ప్రధానంగా భావిస్తూ ఉన్నారు? అంటే అప్పుడు యాక్చువల్గా 2019లో ఎలక్షన్కి ఇప్పటికి ప్రధానమైన డిఫరెన్స్ ఏంటంటే, అంటే వ్యక్తిగతంగా నా ఎలక్షన్ అక్కడ ఉన్నదాని సంగతి పక్కన పెట్టేస్తే, ఆ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఓటు కన్నా జగన్మోహన్ రెడ్డికి సానుకూల ఓటు పడింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద నెగిటివిటీ లేదు, కానీ ఇతను చాలా చెప్పాడు, ఒక అవకాశం ఇమ్మని అడుగుతున్నాడు, బతిమాలుతున్నాడు, ఏదో చాలా స్కీములు పెట్టాడు. ఉద్యోగస్తులు మెయిన్ అండి. ఉద్యోగస్తులు యాంటీగా చేసినప్పుడు ఏ ప్రభుత్వం అయినా 90% ఆఫ్ ద టైం కూలిపోయింది తప్ప రాలా. అతను ఆ సెంటిమెంట్ పట్టుకుని వాళ్ళకి సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి వాళ్ళని లోపరుచుకున్నాడు. అది చేయలే. మహిళలకేమో ఈ లిక్కర్ బ్యాన్ చేసేస్తానని చెప్పి కౌరులు చెప్పి వాళ్ళని లోపరుచుకున్నాడు. అంటే మాయ చేశాడు. అమరావతి ఇక్కడే కంటిన్యూ చేస్తాను, ఇంకా గొప్పగా అభివృద్ధి చేస్తాను, క్యాపిటల్ అంటే ఎలా ఉండాలి అది ఇది అని చెప్పి ఏదో సొల్లు చెప్పి ఆ రీజియన్లో కూడా అన్ని స్థానాలు వచ్చేలాగా చేసుకున్నాడు. ఈయన ఎవరి కోసమైతే చేశాడో అక్కడే ఎక్కువ స్థానాలు వచ్చేలాగా అతను మాయ చేయగలిగాడు. సో ఈ రకంగా అతను ప్రజల్ని మభ్యపెట్టి తన వైపు తిప్పుకోగలిగాడు. నమ్మారు, నేను నమ్మాను, ప్రజలు కూడా నమ్మారు. అలాగే అతను గెలిచాడు. ఇప్పుడు గెలిచిన తర్వాత విశ్వరూపం చూపెట్టాడు. అమరావతి లేదు, తొక్క లేదు, ఎత్తి ఏముంటుంది పడగొట్టే అన్నాడు. 3 రాజధానులు అన్నాడు. పోలవరం ఎక్కడుందో అక్కడే ఉంది. సిపిఎస్ రద్దు ఏదో చిన్నపిల్లడు తెలియక చెప్పాడు, అది అసలు మనం లైట్ తీసుకోవాలని చెప్పి చెప్పారు. పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి అన్నాడు. తర్వాత ఒకళ్ళకి అమ్మఒడి అన్నాడు. ఇలాగా చెప్పిన ప్రతి దాంట్లోనూ అతను వెనక్కి వెళ్ళిపోవటమే కాకుండా అరాచకం సృష్టించాడు. అంటే ప్రజలకు వాక్ స్వాతంత్రం ఏమీ లేకుండా చేశాడు. ఇప్పుడు ఈ జరిగిన ఎన్నికలు ఒకటి జగన్మోహన్ రెడ్డి అన్నవాడు పోవాలి అని ఒక కసి. సో దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ కుక్కలు చంపిన విస్తరిని మళ్ళీ అతుకులేసి మళ్ళీ ట్రాక్లో పెట్టగలిగిన ఒకే ఒక్క నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనేది జనాల్లోకి ఇప్పుడు బాగా వెళ్ళింది. సో కాబట్టి అప్పటి పరాజయం ఏ రేంజ్లో ఉందో ఇప్పటి విజయం అదే రేంజ్లో ఉంటుందనేది నా ప్రగాఢ విశ్వాసం. సర్వేలు అలాగే ఉన్నాయి, మేము తిరిగినప్పుడు కూడా అలాగే ఉంది. మరి ఎంతోమంది బయట నుంచి వచ్చారు. ఆడెవడో పనికిమాలినోడు, ఎవడో ఒక పేర్లు అనవసరం, ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఎడిటర్ కాదు, సబ్ ఎడిటరు లేకపోతే సబ్ ఎడిటర్, ఒక వ్యక్తి పేర్లు అనవసరం. నేను చూసా ఒక కామెంట్, ఒక వ్యక్తి కామెంట్, ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ ఓటు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ వీళ్ళు ఏదైనా మాట నిలబెట్టుకోకపోతే మీరు ఆన్సరబుల్లా? ఎందుకు వచ్చి బయట ఊర్ల నుంచి చేస్తారు? ఇక్కడే ఎందుకు వచ్చారు? వేరే ఊర్లో ఎలక్షన్ జరిగినప్పుడు అక్కడికి బయట వాళ్ళు అంత దూరం వెళ్ళి ఓటు వేయనప్పుడు ఇక్కడికి వచ్చి ఎందుకు ఓటేశారు అని చెప్పి ఒక జర్నలిస్టో మరి ఎవరో అతని పేరు కూడా నాకు సరిగ్గా ఐడియా లేదు, అతను మాట్లాడుతూ మార్నింగ్ నేను సోషల్ మీడియాలో చూసి, అతను వైసీపీకి కొద్దిమంది ఉన్నారు జర్నలిస్టుల పేరుతో జర్నలిస్టులు, అటువంటి జర్నలిస్టుల్లో ఒకడు అనుకుంటా. సో దీన్ని బట్టి కూడా మనకు అర్థమయ్యేది ఏంటంటే, వాళ్ళకి అర్థమైపోయింది సినిమా జగన్మోహన్ రెడ్డి లేచిపోయాడు అన్న సంగతి వాళ్ళకు కూడా అర్థమైంది అన్న సంగతి చాలా స్పష్టంగా అర్థమైంది. సో ఇవన్నీ క్రోడీకరిస్తే అతిపెద్ద పరాజయాన్ని, అతిపెద్ద పరాభవాన్ని
జగన్మోహన్ రెడ్డి చూడబోతున్నాడు. సో నా విషయంలో మీరు అడిగారు కాబట్టి నేను చూసిన మేజర్ చేంజ్ ఇది. ఇతన్ని పంపించేయాలి అని ఒక నిర్ణయానికి వచ్చారు. ఇంకొకటి ఏంటంటే నా స్వానుభవంలో నాకు అర్థమైంది, నేను ఎక్కడికి వెళ్ళినా గతంలో ఒక 6 నెలల నుంచి నేను ఆంధ్రాలో తిరుగుతున్నా, 5 నెలల నుంచి, ఆల్మోస్ట్ జనవరి నుంచి. మొన్న కూడా ఎలక్షన్ అయిన తర్వాత కూడా నేను ఒక 3-4 రోజులు దేవాలయాలన్నీ తిరిగా. ఎక్కడికి వెళ్ళినా 1 hour 2 hour నోటీసులో కూడా, అసలు నోటీస్ లేకపోయినా కూడా ఆ గుళ్ళకి వెళ్తే ఆ గుళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ గుమ్ము కొడతాం, నాతో మాట్లాడతాం, లేకపోతే ఫోటోలు దిగటం. ఇదంతా ఏంటంటే కేవలం జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత, నా మీద ఉన్న సానుకూలత అని నేను అనుకోను. కేవలం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని, అతని మీద ఉన్న ద్వేషాన్ని, అతని మీద ఉన్న కసిని నేను కనపడేటప్పటికీ నాతో షేర్ చేసుకున్నాను. కొన్ని చోట్ల నేను కొన్ని మీటింగులకు వెళ్ళినప్పుడు దీనికి కీలకంగా దోహదం చేసింది ఒకటండి, మీరు ఇందాక చెప్పినట్టుగానే జగన్మోహన్ రెడ్డి ఆయన వ్యూహకర్తలు వాళ్ళ సోషల్ మీడియా కల్పించిన ఎలివేషన్ నేపథ్యంలో ప్రజలు అట్రాక్ట్ అయ్యారు, ఆయన ఓట్లు వేశారు, గెలిపించారు. కానీ ఆ భ్రమలు తొలగిపోవడానికి ఎన్నాళ్ళో పట్ల ఎప్పుడైతే ఆయన ఒక కన్స్ట్రక్టివ్ యాటిట్యూడ్ తోటి పరిపాలన మొదలు పెట్టాల్సిన దగ్గర ఎప్పుడైతే ప్రజావేదిక కూల్చివేత, పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లు రద్దు, ఇసుక పాలసీ రద్దు, టెండర్లు రద్దు, ఇట్లా ఒక డిస్ట్రక్టివ్ యాటిట్యూడ్ తోటి పరిపాలన మొదలుపెట్టారో అక్కడి నుంచే ప్రజల్లో భ్రమలు తొలగటం మొదలైనవి. ఆ మొదలైన తర్వాత అదే పార్టీ ప్రజాప్రతినిధి అయ్యుండి మీరు ప్రభుత్వ తప్పుల్ని ఎప్పుడైతే గళం వినిపిస్తూ వ్యతిరేకిస్తూ వచ్చారో మీ పట్ల సానుకూలత పెంచినాయి, సేమ్ టైము ప్రభుత్వం పట్ల కూడా వ్యతిరేకత పెరగడానికి కీలకంగా దోహదం చేసినాయి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని ప్రజలు గుర్తించడానికి కానీ గౌరవించడానికి కానీ అది చాలా ప్రధాన కారణం. రెండోదండి, ఇప్పుడు ఆ ఇంగ్లీషు జర్నలిస్టు గురించి ప్రస్తావించారు కదా. ఎస్, ఖచ్చితంగా ఒక కుంభమేళాకో లేదు తెలంగాణలో మేడారం జాతరకో పుష్కరాలకో ఎట్లయితే ఒక ఆధ్యాత్మిక భావంతో ప్రజలు తరలివెళ్తారో, ఒక పవిత్ర లక్ష్యం మనం వెళ్ళాలి, ఇక్కడ ఓటేయాలని ఎవరికాళ్ళు కంకణబద్దులై ఆంధ్రాకి లక్షల మంది తరలివచ్చి ఓట్లేశారు. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కూడా గ్రామీణ ప్రాంత నియోజకవర్గం. బహుశా నేను అనుకోవటం మీరు పుట్టి పెరిగింది కూడా గ్రామీణ ప్రాంతంలోనే అనుకుంటున్నాను నేను. అది లేదు, నేను పుట్టింది పెరిగింది అంతా విజయవాడ. ఓకే. సో అంటే మీరు ఇవాళ రాజకీయంగా ప్రాతినిధ్యం వస్తుందంతా కూడా పశ్చిమ గోదావరి గ్రామీణ ప్రాంత ప్రజలతో మమేకమై ఉంటున్నారు కాబట్టి అక్కడ గ్రామాల నుంచి వలసలు లేని ఉపాధి కల్పిస్తా అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మాటలను నమ్మి ఓట్లేసిన ప్రజలు ఇవాళ అక్కడ గ్రామాలు వలసలతో నిర్వీర్యమైపోతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో 2019 నాడు తెలుగుదేశం నుంచి దూరం జరిగిన యువత ఈ ఎన్నికల్లో తెలుగుదేశానికి చేరువయ్యారని చెప్పని మీరు భావిస్తున్నారా? 100%. ఇప్పుడు అసలు డిఎస్సీయే లేదు, చిన్న చిన్న ఉద్యోగాలే లేవు. ఈయన నిరుద్యోగ వృత్తితో పాటు ఈయన చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏదో ఇండస్ట్రియలిస్టులని పెద్ద వాళ్ళని బతిమాలో ఏదో రకంగా ఆయన స్థాయికి దిగి వాళ్ళని బతిమాలి పరిశ్రమలు తీసుకొస్తాడు అనే నమ్మకం పూర్తిగా ప్రజలకు ఉంది. డెఫినెట్గా అంటే ఓవర్ నైట్ రాదు ఇండస్ట్రీ, మళ్ళీ ఈయన అడగాలి. అదే కాకుండా మళ్ళీ ప్రజల్లో కూడా ఇక్కడ ఇంకొక ప్రికాషన్ కూడా తీసుకోవాలి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కానీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కానీ వస్తుంది అనే ఒక ఆ థాట్ని కూడా జనాల్లోంచి తీసేయాలి. లేదంటే పారిశ్రామికవేత్త 5 ఏళ్ళకి ఒకసారి మారుతుంది, మళ్ళీ ఆడొచ్చాడంటే మళ్ళీ అమరరాజాన్ని ఎలగొట్టినట్టు ఎలగొడతాడు అనే భయం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ క్లియరెన్స్లు తీసుకుని పెద్ద పరిశ్రమ అయితే 2.5 సంవత్సరాలు మినిమం పడుతుంది ప్రొడక్షన్ రావాలంటే. ఆ తర్వాత 2.5 ఏళ్ళకి మళ్ళీ జగన్ అనే రాక్షసుడు వస్తాడు అన్న భయం పోగొట్టాలి. సో అది పోగొట్టాలి అంటే ఎస్, అతను ఎన్నో తప్పులు చేశాడు, కొన్ని వందల వేల తప్పులు చేశాడు. ఆ తప్పుల్లో అతనికి శిక్ష పడాలి. దానికి చాలా స్పష్టంగా రేపు మా ప్రభుత్వం పనిచేయాలి. అది కూడా ప్రజాసేవే. ఒక దుర్మార్గుడు చేసిన ఆగడాలని దీన్ని రాజకీయ కక్ష అనుకోవటానికి లేదు. ఒక వ్యక్తి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఎన్నో లక్షల కోట్ల కుంభకోణాలు జరిగినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మీరు పేపర్ చూడండి, ఒక పేపర్లో ఇండోసోల్కి ఎన్ని వేల కోట్లు బెనిఫిట్ ఇచ్చారో ఉంది.
ఇంకొక ప్రముఖ దినపత్రికలో మరి ఒక షిరిడి సాయి ఎలక్ట్రికల్ కంపెనీకి 4,500 కోట్లు ఎక్స్ట్రా, తెలంగాణలో రూపాయికి కొన్న సరుకు అక్కడ 2 రూపాయలకు కొన్నారట. 3 రూపాయలకి 2 లేదా 3, ఏదైనా అసలు భయం లేకుండా అదే మెటీరియల్, అదే షిరిడి సాయి ఇక్కడ రూపాయికి అమ్మితే అక్కడ లేదు, అంతకంటే బెటర్ క్వాలిటీ ఇక్కడ 90 పైసలకు కొన్నా కూడా అక్కడ తగ్గేదేలే అంటూ మరి ఇంత క్లియర్గా వచ్చింది. ఇదేనే ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను. అండ్ ఇండోసోలు అది కూడా ఒకటే, విభిన్నమైన న్యూస్ పేపర్స్లో ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు 1,000 కోట్ల సంతర్పణలు కానీ దోపిడీలు కానీ గురించి మాట్లాడుతూ ఒకదాని గురించే మాట్లాడారు. ఓకే, ఇలాగెన్నో. సో ఇది బాధ్యత. దీన్ని పొలిటికల్ కక్ష సాధింపు అని అనుకోకూడదు. తప్పు జరిగిన దాన్ని బయటికి తీయటం అనేది ఒక బాధ్యతగా భావించి చేయాలి. డెఫినెట్గా నా వరకు నేనైతే అదే పనిలో ఉంటా. ఇప్పుడు నన్ను తీసుకెళ్లారండి, కొట్టారు, చంపాలని చూశారు. నా దగ్గర ఎవరైతే నన్ను 5గురు కొట్టారో 5గురు పేర్లు నా దగ్గర ఉన్నాయి. నేను రేపు వచ్చిన వెంటనే ఏంటి కంపల్సరీగా వాళ్ళని నేను ప్రూవ్ చేసి డీటెయిల్స్ ఉన్నాయి. అదేమి తప్పించుకోవడానికి లేదు. దాని వెనక ఎవడున్నాడు, దాని వెనక ఎవడున్నాడు అన్నదే నిగ్గు తేల్చకపోతే, ఇప్పుడు నాకు జరిగినంత అన్యాయం నాకు తెలిసి చాలా తక్కువ మంది జరిగింది. అవును, సరే సుధాకర్ గారికి అన్యాయం జరిగింది, పాపం ఆయన చచ్చిపోయాడు, ఆయన ఏం చేయలేడు. అలాగా కొంతమంది చంపేశారు. సో చావును తప్పించుకుని బయటకు వచ్చిన నేనే. అది అత్యున్నత చట్టసభకి అత్యున్నత ప్రజాప్రతినిధి అయ్యుండి చావును తప్పించుకుని లక్కీగా వెంకటేశ్వర దయతో బయటపడ్డా. ఇప్పుడు నేను న్యాయం చేసుకోలేదనుకోండి, ఈ వ్యవస్థ మీద ఎవరికీ నమ్మకం ఉండదు. ఈ వ్యవస్థ మీద ఎవరికీ నమ్మకం ఉండదు. నేను చట్ట ప్రకారం కస్టోడియల్ టార్చర్ భయంకరంగా చేస్తే ఆడ 10 ఏళ్ళు జైలు పోవాలి, చేసినోడు చేయించినోడు కూడా. అని వదిలితే ఒక అధికారంలో ఉన్న వ్యక్తి కూడా, ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి కూడా తనను తాను వాళ్ళు చేసిన దాష్టీకాల నుంచి శిక్షించవలసిన వాళ్ళని చట్ట ప్రకారం కూడా శిక్షించకపోతే వ్యక్తిగా నాకు మచ్చ, ప్రభుత్వానికి మచ్చ. ఇలా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రోబ్ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి, గతంలోనే మనకు సుప్రీంకోర్టు ఒక స్పష్టమైన గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధుల మీద నమోదైన కేసును 1 సంవత్సరంలోగా విచారణ పూర్తి చేయండి, వాటి కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయండి, రోజువారీ విచారణ జరపండి, ఈ లాజిస్టిక్స్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసే బాధ్యత గౌరవ హైకోర్టులు తీసుకోమని చెప్పని ఒక ఆదేశాలు ఇచ్చిన 3 సంవత్సరాలు గడిచిపోయింది. కానీ ఇప్పటివరకు దాని గురించి చొరవ తీసుకోలే. ఏ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోలేదు, ఏ గౌరవ హైకోర్టు కూడా ఇప్పటివరకు దాని గురించి అడుగు ముందుకు పడలా. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైన కేసులు 3,500 పైగా ఆయన వాయిదాలు తీసుకొని ఎవరికి దక్కనంతటి వెసులుబాటు ఆయనకు దక్కుతూ ఉంది. వాటికి తోడు ఇప్పుడు మీరు ప్రస్తావించిన గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఇర్రెగ్యులారిటీస్ ప్రాతిపదికగా కనుక విచారణ జరపాలి అని అంటే, నేను అనుకోవటం ఒక డెడికేటెడ్ కోర్టు రోజువారీ విచారణ, రోజువారీ కూడా 365 రోజులు పనిచేస్తే తప్పితే విచారణ పూర్తి కానన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు రైజ్ చేసిన చాలా పీనట్స్, 1-2 ఇష్యూసే, కొన్ని వందల ఇర్రెగ్యులారిటీసు, అవినీతి, అరాచకాలు, ఆక్రమణ, తర్వాత వ్యవస్థల దుర్వినియోగం ఇట్లాంటివన్నీ ఉన్నాయి. మీ నాయకుడి వైఖరి అందరికీ తెలుసు. ఒకసారి ఆయన పాలనా బాధ్యతలు చేపడితే పూర్తిగా పాలనకు నిమగ్నమై ఉంటారు తప్ప ఈ రాజకీయపు కక్ష సాధింపు ధోరణి ఇవన్నీ చేయరు. వాటికి పాల్పడటం అనేది మొదటి నుంచి ఉన్న అపవాదం. అది కనీసం ఇప్పుడైనా సరే, ఎందుకంటే ఆయనకి స్వయంగా ఎదురైన అనుభవం దృష్ట్యా ఉచితంగా ఇసుక ఇవ్వటం ప్రజాధన దుర్వినియోగం అని చెప్పని ఒక కేసు నమోదు చేశారు ఆయన మీద. అంటే 11 పెట్టాలని నెంబర్ వేసుకుని అది రీచ్ అయ్యారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగిన వనరుల దుర్వినియోగంకి కేసులు నమోదు చేస్తేనే ఒక 50 కేసులు నమోదు చేయాలి. రంగులు వేసి మార్చటం, 1000 కోట్లు ఖర్చు పెట్టిన అమరావతిని నిర్వీర్యం చేయటం, ఇట్లా కొన్ని 1000 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం కనిపిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో. కనీసం ఇప్పుడైనా ఒక స్పష్టతతో కూడిన నిర్ణయం తీసుకొని మీరు, ఎందుకంటే రాజకీయాల్లో తప్పు చేస్తే ఎక్కడో దగ్గర సమాధానం చెప్పుకోవాల్సి వస్తేనే భయం కలిగిస్తారా? అంటే డెఫినెట్గా నేను ఇందాక ముందే చెప్పా, అతని అవినీతి మీద
ఎంక్వైరీ జరిగినప్పుడు దాన్ని కక్ష సాధింపుగా అసలు భావించకూడదు. దట్స్ ద పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు యాంటీ కరప్షన్ బ్యూరో ఉంది, ఎంతోమంది అధికారులు ఇప్పుడు పారిపోతామని మమ్మల్ని ఒగ్గేయండి అని ఎందుకంటున్నారు వాళ్ళు? ఇక్కడ ఉంటే వాళ్ళు దే విల్ బి అండర్ ఏసీబీ స్క్రూటినీ. సో వాళ్ళని వదిలేది లేదు. ఆ అధికారులు కంపల్సరీగా పట్టుకుని రూటింగ్ దొరికేస్తుందండి, కష్టం కాదు. ఒకసారి ఆ రూటింగ్ దొరికేస్తే చెప్పేస్తారు, నాకు ఇంతే సార్, ఆయన ఎంత సార్ అని మొత్తం చెప్పేస్తారు. సో అది చేయకపోతే తప్పు అవుతుంది. ఒక ప్రభుత్వంగా అది కక్ష సాధింపు కాదు, అది మన బాధ్యత. సో ముఖ్యమంత్రి గారు అభివృద్ధి చూసుకుంటారు, సో ఇది చూసుకోవాలి. అన్ని ముఖ్యమంత్రి గారు ఎందుకు చూస్తారు? అభివృద్ధి రావాలి, సంక్షేమం అమలు చేయాలి. అభివృద్ధి, సంక్షేమం, లా అండ్ ఆర్డర్, దే ఆర్ ఆల్ ద ప్రయారిటీస్. బట్ ఇది కూడా ఇవాళ ప్రయారిటీయే. ప్రజల దృష్టిలో కూడా ఇది కూడా ప్రయారిటీయే. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారికి ఆయన మీద అన్ని దొంగ కేసులు పెట్టినప్పుడు, జెన్యూన్ కేసులు పెట్టడానికి ఇన్ని ఉన్నప్పుడు ఆయన పెట్టరు అని నేనైతే అనుకోవట్లేదు. మీరు గత 4 ఏళ్లుగా ప్రతి నిత్యం రచ్చబండ అనేటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రజలకి ప్రభుత్వం నుంచి ఎదురయ్యే సవాళ్ళు కానీ, వాళ్ళ ఇబ్బందులు కానీ, కష్టాలు కానీ, వాళ్ళు చేసే దారుణాలు కానీ, దుర్మార్గాలు కానీ ప్రతిరోజు ప్రశ్నించారు, ప్రజల్ని అవేర్ చేశారు. మరి రేపు మీరు అధికారంలోకి వస్తున్నారు, మీకు ఏమైనా బాధ్యతలు ఉంటాయి. అటువంటప్పుడు ఈ రచ్చబండను కొనసాగించి, అంటే మేమేమనుకుంటున్నామంటే రాజుగారు డెఫినెట్గా ఒకవేళ రాబోయే ప్రభుత్వం కొంత ఇగ్నోర్ చేసినా వీళ్ళకి శిక్షించడంలో గుర్తు చేస్తారేమో అనుకుంటున్నా, చేస్తారా? అంటే ప్రభుత్వంలో ఒకవేళ నేను భాగస్వామిని అనుకోండి, ఎమ్మెల్యే అయినా భాగస్వామి, సో నేను ఏం మాట్లాడినా కూడా దాని క్రెడిబిలిటీ ఉండదు. సో రచ్చబండ అనేది ఒక భయంకరమైన వ్యక్తిని ఎలాగైనా సరే దింపాలి, ఇతని నిజ జీవితాన్ని ఆర్ ఇతను ప్రజలకు చేస్తున్న డ్యామేజ్ని ప్రజలకు తెలియజేయడం కోసమే నేను మొదలుపెట్టింది. అది ఈ స్థాయిలో ఇన్ని సంవత్సరాలు కంటిన్యూ చేయగలనని కూడా నేను అనుకోలే. చూస్తే అసలు ఫస్ట్ ఇయర్ కన్నా సెకండ్ ఇయర్ కన్నా థర్డ్ ఇయర్, ఈ ఫైనల్ ఇయర్ కూడా రేటింగ్లు పెరుగుతూనే వచ్చినాయి. వేలతో మొదలై లక్షల నుంచి మిలియన్స్ ఆఫ్ వ్యూస్కి ఎవ్రీడే ఇట్ యూస్ టు క్రాస్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్. అది ఆ దుర్మార్గుడు పాలన అందరికీ చెప్పడం కోసం ప్రతి వాడు కూడా అది అనుభవిస్తున్నాడు. కాబట్టి నేను చెప్పింది కరెక్టే అని చెప్పి అందరూ కూడా ఎక్కువగా చూశారు, ఓన్ చేసుకున్నారు. ఇప్పుడు అసలు అవసరం రాదు, ఎందుకంటే ముఖ్యమంత్రి అభివృద్ధి కాముకుడు, ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా మృదు స్వభావి, మంచివాడు. ఇవన్నీ అందరికీ తెలిసిన క్యారెక్టర్లే. చంద్రబాబు గారికి యాంటీగా మాట్లాడే వాళ్ళు కూడా ఆయన మంచివాడు కాదని ఎవరో మాట్లాడలేరు. ఒక చెడ్డ స్వభావం ఉన్నవాడు చేసి అన్ని చెడ్డ పనులు ఉంటాయి. అతని స్వభావం అర్థం చేసుకుని ఇంత డ్యామేజ్ చేస్తున్నాడరా, ప్రతి దాని వెనక ఇది స్కీమ్ ఉంది, ఈ స్కీమ్ వెనకాల ఈ స్కామ్ ఉంది అని చెప్పి చెప్పాల్సిన అవసరం వచ్చింది. సో డెఫినెట్గా ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి రచ్చబండ అనే కాన్సెప్టు రేపు 4వ తారీఖు తర్వాత ఇంకొండదు. ఇన్నాళ్ళు జరిగినప్పుడు నాతో చాలామంది మిత్రులు ఏం మాట్లాడారంటే, రాజుగారు రచ్చబండ అని చెప్పి వాళ్ళు వచ్చకోతకు వస్తున్నట్టు రోజును, అంటే ఒక రకంగా మీరు వ్యంగ్యంగాను సెటైరికల్గాను మాట్లాడతారు కదా, అంటే జనాలకు చొచ్చుకుపోయేలాగా యాదాలాపంగా మాట్లాడుకున్నట్టు, వాళ్ళు రచ్చబండ మీద నిజంగానే రచ్చబండ మీద మాట్లాడుకున్నట్టు ఉంటుంది మీ భాష, మీ యాస. అది మాట్లాడే వాళ్ళకి సూట్గా తాగుతూ ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే అంతే సెటైరికల్గా వాళ్ళు కూడా మాట్లాడారు. చెరుకు మిషన్లో చేతులు పెట్టినట్టు చేస్తున్నాడు ఆయన, వాళ్ళు గిలగిల్లాడిపోతూ ఉన్నారు, ఏం చేయాలో తెలియకుండా ఉన్నారు, వాళ్ళు తిట్టలేరు కొట్టలేరు, వాస్తవం కనపడుతూ ఉంది అని వాళ్ళ అభిప్రాయం. చాలామంది నాతో మాట్లాడిన మిత్రులతో. కానీ నన్ను తిట్టేశారు, కొట్టేశారు, అది అయిపోయింది. అయిన తర్వాత ఈ క్రమంలో ఇదంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత అయినా సరే మీరు ఆపలేదు కదా. ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టారు, అయినా సరే మీరు ఆపలేదు. అసలు ఏంట్రా ఈ ధైర్యం అనేటువంటి మాట కూడా వచ్చింది ఒకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మీరు
మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట దాకా పెట్టడానికి కారణం ఏంటి? అంటే వాళ్ళ అభిప్రాయం ఏంటంటే నాతో మాట్లాడిన వాళ్ళు, ఈయన కరెక్ట్గా మధ్యాహ్నం 1 గంట టైంకి ఈ రచ్చబండ వస్తూ ఉంటుంది, ఈ వైసీపీ వాళ్ళు లేకపోతే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు భోజనం కూర్చుంటారు, ఈ రచ్చబండ చూసిన తర్వాత వాళ్ళకి భోజనం ఎక్కదని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి అన్నారు. నేను కూడా అది నిజం అనుకున్నాను. ఇప్పుడు చాలామంది ఆ టైం భోజనం చేస్తూ ఉంటారు. మీతో ఏకీభవించిన వాళ్ళు భోజనం చేస్తున్నప్పుడు మీరు చూస్తుంటే వాళ్ళకి హాయిగా అమ్మాయ తృప్తిగా ఉంటుంది. భోజనం చేస్తున్నప్పుడు సైడ్ డిష్లా ఉంటుంది. మీరు చూస్తా చాలామంది టీవీ ఎదురుకుండా డైనింగ్ హాల్లో చాలామంది నాకు అదే చెప్పారు. లేదా ఫోన్ అన్నా పెట్టుకుని వింటూ ఉంటారు. మెయిన్ ఫోన్లు. అంటే మీరు వాళ్ళు వైసీపీ వాళ్ళకి ఆ టైంకి కరెక్ట్గా మామూలుగానే ఫిక్స్ చేశారా, లేదా 10 నుంచి 11 పెట్టచ్చు, లేదా సాయంత్రం 5 నుంచి 6 పెట్టచ్చు, లేదా 4 నుంచి 5 పెట్టచ్చు, అలాగే రకరకాల టైంలు ఉన్నాయి. కానీ కరెక్ట్గా మీరు 12 గంటల నుంచి 1 గంట దాకా పెట్టడంలో ఏమైనా? జనరల్గా నేను 1 గంటకి పెడతా, 12 కూడా కాదు, అప్పుడప్పుడు 12, ఎక్కువగా 1 గంట. జనరల్గా 1 గంట ఎందుకంటే అప్పటికి మెయిన్ వార్తలు అన్నీ అయిపోతాయి. కొంచెం లేడీస్ కూడా సీరియల్స్ అన్నీ ఫినిష్ చేసుకుని భోజనానికి కూర్చునే టైము. దానికి తోడు కొంచెంసేపు అయితే ఈ టీవీలు చూడాలన్నా కూడా ఈ సీరియల్స్లు ఇవి కాకుండా అక్కడ ఆ టైంకి డాక్టర్లు వీళ్ళందరూ వచ్చేస్తారు. ఇరిగిపోయిన కాళ్ళు లేకపోతే గజ్జికాళ్ళు ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. పెద్దగా చూడటానికి కూడా ఎక్కువ మంది లైక్ చేయరు. అది కొంచెం బెటర్ స్లాట్ లాగా నాకు అనిపించింది. జనం కొంచెం ఆ రోగులకు దూరంగా, డాక్టర్లకు దూరంగా ఇది రావడానికి కూడా ఇది బెటర్గా ఉంటుంది. అది అంత ప్రైమ్ టైం కాదు టీవీలకి, బట్ జనాలకు కూడా ఫ్రీ టైం కాబట్టి అదేదో కొంచెం బెటర్గా ఉంటుందేమో అని చెప్పి ముందు అలా అనిపించింది. వెరీ గుడ్. స్టార్టింగ్లో అలాగా చేసి ఆ తర్వాత అదే, ఎందుకంటే వేరే పార్టీలు నేనైతే ఇప్పుడంటే పార్టీలో చేరా, అదర్వైజ్ నేను సింగిల్గానే కదా మొన్నటిదాకా. అంటే ఆ పార్టీలో ఉన్నప్పటికీ కూడా లేనట్టే లెక్క. 10 గంటలకి 11 గంటలకి పొలిటికల్ పార్టీస్ ప్రెస్ మీట్లు ఎక్కువ ఉంటాయి. అక్కడ పట్టాభి గారు కావచ్చు, లేకపోతే చంద్రబాబు గారు మాట్లాడవచ్చు, ఎవరు మాట్లాడినా సీనియర్ పొలిటీషియన్స్ అందరూ కూడా 11, అట్ ద మోస్ట్ 12. ఈ 1 గంట అనేది జనరల్గా అందరూ కూడా భోజనాలకు వెళ్ళిపోయే స్లాట్. సో అందుకని నేను ఆ స్లాట్ని అయితే ఇప్పుడు మీకు ఆ వైసీపీలో కూడా మీరు అజాత శత్రువుగా ఉన్నారు. అందరూ మిత్రులు, అన్ని పార్టీల్లోనూ అన్ని రంగాల్లోనూ మీ మిత్రులు ఉన్నారు. ఆ వైసీపీ నుంచి మీతోటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కనపడకుండా మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, అప్పుడు కూడా వాళ్ళు ఏమైనా అనేవరా దీని గురించి? అలా ఏంటి మమ్మల్ని ఈ ఓచుకోతా మాకేంటి శిక్ష అని ఎప్పుడన్నా మిమ్మల్ని రిక్వెస్ట్ చేయరా మానేయవద్దని? నాకు అంటే పేర్లు చెప్తే బాగోదు, కానీ వైసీపీలో చాలామందితో నాకు సన్నిహిత స్నేహమే ఉంది. మీరు కూడా ఎవరైనా 3rd గ్రేడ్ 4th గ్రేడ్ నాయకుల స్థాయి వాళ్ళు కొద్దిమంది నా గురించి మాట్లాడతారు తప్ప, ఒక స్థాయి ఉన్న నాయకులు ఎవరూ కూడా నన్ను ఎవరో కామెంట్ చేయరు. వైఎస్ఆర్లో కూడా ఒక స్థాయి ఉన్న నాయకులు ఎవరో కూడా నన్ను కామెంట్ చేయరు. విజయసాయి రెడ్డి గారు ట్వీట్లు పెడతారు, ఎవడో పెడతాడు, అది సీఎం ఆఫీస్లో 4th గ్రేడ్ ఎంప్లాయీ గారు ఎవడో పెడతాడు, అంతే తప్ప 1-on-1 డైరెక్ట్గా నన్ను అబ్యూస్ చేసిన స్థాయి ఉన్న నాయకులు లేరు. బొత్తిగా స్థాయి లేని వాళ్ళు, మరి చిల్లరగాళ్ళు, లేకపోతే సోషల్ మీడియాలో కామెంట్లు, మరి విగ్గు, లేకపోతే ఇలాగే పిచ్చి పిచ్చి నా కొడుకులాగా మాట్లాడుతుంది తప్ప స్థాయి ఉన్న వాళ్ళు ఎవరో. ఫర్ ఎగ్జాంపుల్ సజ్జల, నా మీద ఎప్పుడైనా సజ్జల కామెంట్ మీరు చూసారా? ఇప్పుడు వైజాగ్లో వీళ్ళు ఋషికొండ, హరిత రిసార్ట్స్, కాటేజెస్ అన్నీ తీసేసి గుండు కొరిగించారు. ఇప్పుడు ఒక మంచి అధునాతనమైన భవంతి నిర్మించారు. నేను మొన్న చూసా, వైజాగ్ 5 ఏళ్ళ తర్వాత వెళ్ళా, ఎక్స్ట్రాడినరీ కట్టారు. తెలియని బ్లాకులు చాలా ఉన్నాయి అక్కడ. ఇప్పుడు ఆ భవంతిని మీరు ప్రభుత్వం వస్తుంది కాబట్టి రేపు మీరు ఏం చేయబోతున్నారు? దాన్ని డెఫినెట్గా కూల్చకూడదండి. అంటే ఇప్పుడు వైలేషన్ జరిగిందని కోర్టు ఏదన్నా డైరెక్షన్ ఇస్తే ఎవరైనా కోర్టు డైరెక్షన్ ఫాలో అవ్వాల్సిందే. బట్ అంత 500 కోట్లు పెట్టిన దాన్ని మరి కూల్చడం అనేది తప్పు అవుతుంది. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అంటే అది చేయాలి అంటే కరెక్టివ్ మెజర్స్ ఏమన్నా వాళ్ళు చెప్తే
మళ్ళీ అక్కడ ఫుల్ గ్రీనరీ రావాలి. ఎనీ సజెషన్ ఇఫ్ దే కెన్ గివ్, ఆ సజెషన్ని స్ట్రిక్ట్గా ఫాలో అవుతూ మరి దాన్ని అభివృద్ధికి ఎలా వాడుకోవాలి అనే దాన్ని చూడాలి. డెఫినెట్గా విశాఖపట్నాన్ని చంద్రబాబు నాయుడు గారు అత్యద్భుతంగా, ఇప్పటికే అది ఎక్స్ట్రాడినరీ, ఇంకా గొప్పగా ట్రీట్ చేసుకుంటానికి వైజాగ్ ఎలాగో మళ్ళీ పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. దట్ ఈస్ గోయింగ్ టు బి ఏ మేజర్ టూరిస్ట్ హబ్. ఈ గోవాలు కొన్ని లక్షల్లో వెళ్ళిపోతున్నారు. సో టూరిజంకి ఎక్స్ట్రాడినరీగా చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని ఎలాగ వాడాలనేది ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తారు తప్ప ఐ డోంట్ థింక్ జగన్మోహన్ రెడ్డి లాగా పిచ్చి పనులు అలా కొట్టేయటాలు ఇటువంటివి ఉండవని నేను అనుకుంటున్నాను. ఉండవు కూడా. మీ మాజీ ప్రభుత్వ హయాంలో జరిగిన లీలలో ఒక్కొక్కటి రోజు సంచలనాలతో వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. గతంలో సిఐడి ద్వారా రామోజీరావు గారి మీద కేసు నమోదు చేసి ఆయన ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్కి పాల్పడ్డారు, మార్గదర్శిలో డిపాజిట్లు తీసుకోవడం ఒక నేరం అని చెప్పని, తర్వాత మార్గదర్శి చిట్స్లో ఒక్క చిట్టుదారుడు కంప్లైంట్ చేయలేదు, ఒక డిపాజిట్దారుడు కంప్లైంట్ చేయకుండా కూడా సుమోటోగా ప్రభుత్వం ఆయన మీద కేసులు నమోదు చేశారు. ఈరోజు చూస్తున్నాం మనం ఏపీ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్ అండ్ ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, వీటికి నిధుల మళ్లింపు వివిధ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి, యూనివర్సిటీస్ నుంచి, వివిధ విభాగాల నుంచి వేల కోట్ల రూపాయల నిధులు మళ్లించి టైం బౌండెడ్ డిపాజిట్ల రూపంలో తీసుకొని మళ్ళీ తిరిగి వాటిని రిటర్న్ చేయకపోవటం, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం డిఫాల్టర్గా మారటం. మనం గతంలో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు మీరు మాకు గనక రుణం పే చేయకపోతే డిఫాల్ట్ స్టేట్గా డిక్లేర్ చేస్తామనంటేనే సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా మనందరం బాధపడ్డాం ఆ రోజున. ఏపీ స్టేట్కి ఎటువంటి కరం పట్టింది అని. ఇవాళ ఇన్ని ఇర్రెగ్యులారిటీస్ బయటకు వస్తుంటే ఏపీ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ నుంచి ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి నిధులు మళ్లింపు, అసలు డిపాజిట్దారులకు చెల్లింపులు చేయకపోవటం, మెడికల్ యూనివర్సిటీ నుంచి కూడా 300 కోట్లేమో 450 ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి ఇట్లా అండ్ ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర నుంచి లాగేశారు. ఓవరాల్గా 4700 కోట్ల రూపాయలకి సంబంధించి ఇప్పటికీ సరైన చెల్లింపులు జరగల. పైగా డ్వాక్రా మహిళలకు సంబంధించిన నిధులు, ఇట్లా అన్ని నిధులు. మరి ఇప్పుడు సిఐడి ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ అండ్ సర్వీసెస్ కార్పొరేషన్ మీద కేసులు నమోదు చేస్తా చేయదా? ఎందుకంటే ఇందులో ఒక అతిపెద్ద నేరం ఏంటి అంటే ఈరోజు మనకు బయటకు వచ్చింది, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గర 11% వడ్డీకి ఈ కార్పొరేషన్ అప్పు తీసుకొచ్చి ఏపీఎండిసి 5% ఇంట్రెస్ట్కి ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఇన్వెస్ట్ చేశారు. అంటే 6% లాస్కి ఏమంత కర్మ పట్టింది? ఎటు వెళ్ళినాయి ఈ డబ్బులన్నీ? ఎంత లోతైన విచారం జరపాలి రేపు రోజున? మీ మీద చాలా గురుతర బాధ్యత ఉంది మీ మీద. ఇది టు మై లిమిటెడ్ నాలెడ్జ్ ఆ ఆర్గనైజేషన్ మీద ప్రభుత్వం మీద విచారణ చేయటానికి లేదు. ఆ సంబంధిత అధికారి మీద విచారణ చేసి ఆ అధికారిని శిక్షించవలసిన అవసరం ఉంది. ఆ నిర్ణయాధికారం ఎవరు తీసుకుంటే వాళ్ళు. దట్ ఈస్ రాంగ్. అసలు కాన్స్టిట్యూషనల్ వైలేషన్స్ చాలా ఉన్నాయి. నేను ప్రధానమంత్రి గారికి ఇచ్చిన కంప్లైంట్లే ఇన్ని ఉన్నాయి. అసలు కాన్స్టిట్యూషనల్ వైలేషన్స్ బ్లేటెంట్గా చేశారు, పచ్చి అబద్ధాలు ఆడారు అక్కడ. నేను ఆ ఫైనాన్స్ సెక్రటరీ ఎక్స్పెండిచర్ని 4-5 సార్లు కలిసా, తమిళనాడు కేడర్ ఆయన కూడా చెప్పారు ఇది చాలా దారుణం రాజుగారు, ఇది టూ బ్యాడ్. మీ స్థాయిలో అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారి స్థాయిలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రులకి అధికారులకి చాలా ఫిర్యాదులు చేశారు కదా. ఈవిడ నిన్నగాక మొన్న వచ్చారండి. అవును, నేను 4 ఏళ్ళుగా ఇదే పని చేస్తున్నా. ఇప్పుడు మీ నోటీస్కి వచ్చిన అంశం ఇది 2020-21 కాగ్ రిపోర్ట్లో అలాగే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా 48,000 కోట్ల రూపాయలు ట్రెజరీ బిల్స్ లేకుండా ఖర్చు పెట్టారని చెప్పని దానికి లెక్క చెప్పమని అడిగారు. ఈ రోజు దాకా ఒక సహేతుకమైన లెక్క దొరికిందండి దానికి? లేదు, ఎవరు. నేను ఆయన గిరీష్ ముర్ము గారిని 2 సార్లు మీట్ అయ్యా. ముర్ము గారిని మీట్ ఎప్పుడో 2.5 years అవుతుంది. ముర్ము గారిని మీట్ అయ్యి నేను లెటర్ రాయమని రిక్వెస్ట్ చేశాను. ఆయన లెటర్ రాశారు. నేను ఆయనకి ఇచ్చిన లెటర్ కాపీ ఇక్కడ ఏపీ స్టేట్లో ఉన్న లోకల్ సిఏజీకి కూడా ఇచ్చాను. వాళ్ళేదో మొక్కుబడిగా అక్కడికి ఒక లెటర్ రాస్తారు, వాళ్ళు కంగారు పడి సీఎం ఆఫీస్కి వెళ్తే ఆయన ఏదో
మ్యానిపులేషన్ ఆర్ మేనేజ్మెంట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాన్ని అయితే ప్యాసిఫై చేశారు. ఇన్ఫర్మేషన్ ఏమీ రాకుండా, ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా చేశారు. ఇవ్వద్దని మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ కూడా, ఎవరు కూడా ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వీల్లేదని, ఇలాంటివి ఎన్నో జరిగినాయి. అసలు ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా జైలుకు పంపచ్చు. తప్పులంటే సహించరాని తప్పులు చేశారు. ఒక అధికారికి చేయకూడని పనులన్నీ చేశారు. రాజ్యాంగం వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చింది. ఇప్పుడు ఒక మంత్రి చెప్పినంత మాత్రాన నేను చేశానంటానికి లేదు. హీ హ్యాస్ టు రైట్ హిస్ డిసెంట్. అవును, అప్పుడు మంత్రి అయినా సరే చెయ్యి అంటే మంత్రి సఫర్ అవుతాడు. అవును, అంతేగాని వీళ్ళు చేయకూడదు. ఇది రూల్ ఇదని. ఇప్పుడు మంత్రి ఒకటో క్లాస్ చదువుకోకపోయినా ఆడు మంత్రికి అర్హుడండి. అది రాజ్యాంగం అలా చేశారు. వీడికైతే ఎన్నో పరీక్షలు పెట్టారు. ఐఏఎస్ వాడికి ఆడు పాస్ అవ్వాలి. రిజర్వేషన్లో కొన్ని మార్కులు తక్కువ, కానీ వాళ్ళకైనా కనీస నాలెడ్జ్ ఉండాలి. బొత్తిగా బుర్ర లేకుండా ఎవడో ఐఏఎస్ ఆఫీసర్ అవ్వలేడు. సో కాబట్టి ఇప్పుడు ప్రజల నాటి తెలుస్తుంది, ప్రజల అవసరాల కోసమని ఒక స్టాట్యూట్ పెట్టారు. సో ఆఫీసర్ అన్నవాడికి మొత్తం అన్నిటి మీద అవగాహన ఉండాలి అని చెప్పి ఒక స్టాట్యూట్. ఎగ్జిక్యూటివ్కి కన్నా దీనికి లెజిస్లేచర్కి కొంచెం ఎక్కువ పవర్ ఉంది. బట్ ఒకటిని ఒకడు ఓవర్టేక్ చేసుకుంటానికి లేదు. అవును, పర్ఫెక్ట్ సిస్టమ్ని అయితే పెట్టాం, జ్యుడిషియరీ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ లెజిస్లేచర్. కానీ ఇక్కడ లెజిస్లేచర్ అనేది దురదృష్టవశాత్తు మిగిలిన రెండింటిని డామినేట్ చేసేస్తుంది, ఓవర్లాప్ అయిపోతుంది. మనం చూస్తున్నాం. అంటే మరి ఓవర్ షాడో చేస్తుంది. ఓవర్ ల్యాప్ అయితే పర్వాలా, ఓవర్ షాడో చేస్తుంది. అలా చేశాడు జగన్మోహన్ రెడ్డి. సో విచ్ ఈస్ ఇన్కరెక్ట్. అది ఎవరి బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలి. ఆ నిర్వహించిన వాళ్ళని వదిలేయకూడదు అనేది నా ఇది. రాజుగారు, ప్రస్తుతం ప్రీ పోల్ సర్వేలు చూసుకున్నా, పోస్ట్ పోల్ అంటే చాలా ఇంకా అధికారికంగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదల చేయడానికి 1వ తారీఖు వరకు ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఉన్నా కూడా మాకు ఆ సంస్థలతో ఉన్న ఇంటిమసీ తోటి మాకు అందుతున్న సమాచారం ప్రకారం మీరు ఘన విజయం సాధించబోతున్నట్టుగా ట్రెండ్స్ అయితే స్పష్టం చేస్తూ ఉన్నాయి. ఒక రకంగా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు వారి అభీష్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర విభజన జరిగిన నాటికన్నా కూడా ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హయాంలో ఖచ్చితంగా బాధితులుగా మారారనేది వాస్తవం. అటువంటి బాధితులుగా మారిన ప్రజలు మీ పట్ల నమ్మకంతో ఈసారి మీకు ఘన విజయం దక్కించబోతున్నారు. వారి భవిష్యత్తు పట్ల ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు మీరు? అంటే నా నియోజకవర్గ సమస్య గురించి మీరు మాట్లాడేది. నా నియోజకవర్గానికి ఒక్కటే పెద్ద సమస్య, పెద్దగా సమస్య లేని నియోజకవర్గం నాది. అంతా గ్రామీణమైనప్పటికీ తాగునీటి సమస్య దురదృష్టం. మా చుట్టూ గోదావరి, మాకు తాగడానికి నీళ్ళు. ఎందుకంటే విపరీతంగా అభివృద్ధి చెందిన ఆక్వా ఇండస్ట్రీ. మొత్తం నేషనల్ ఎక్స్పోర్ట్స్లో ఆల్మోస్ట్ 40% నా ఎర్స్ట్వైల్ నర్సాపూర్ ఏరియా అండ్ ఉండి కూడా మేజర్ కంట్రిబ్యూటర్ అందులో. సో దానివల్ల తాగునీటి సమస్య వచ్చింది. ఆ తాగునీటి సమస్యకి గతంలో పరిష్కారం చంద్రబాబు నాయుడు గారు ఫ్యాగ్ ఎండ్లో చూశారు, విజయేశ్వరం నుంచి నీళ్ళని. తర్వాత నేను కేంద్రంతో పర్సూ చేశా, స్కీమ్ క్లియర్ అయింది. వీళ్ళు కమిషన్లు మరి 50% కొట్టేయడం కోసం వాటాలు కుదరక ఆ స్కీమును మొత్తం పక్కన పడేశారు. ఇప్పుడు దాన్ని మొన్న మా ఉండికి వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారితో ఇది ప్రధాన సమస్య సార్, ఈ సమస్య గురించి మీరు చర్చించాలి అని చెప్పి నేను కోరటం జరిగింది. ఆయన కూడా సభాముఖంగా మా ఉండిలో జరిగిన మీటింగ్లో విజయేశ్వరం నుంచి వాటర్ లైన్ ఇమ్మీడియట్గా మళ్ళీ రీఓపెన్ చేసి స్టార్ట్ చేసి అతి త్వరలో ఈ మంచినీటి సమస్యకి పరిష్కారం చేస్తా అన్నారు. ఈలోపు వేరే స్కీమ్ అట్లీస్ట్ 50-60% టెంపరీగా ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఒక ఆల్టర్నేటివ్ కూడా స్టడీ చేసి వర్కౌట్ చేసి పెట్టుకున్నాం. ఆ ప్రధాన సమస్య అది. ఇంకా రోడ్లు ఎక్కడా లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. అది రాష్ట్ర సమస్యగా ఉంది కాబట్టి దాని పరిష్కారం అన్నిటితో పాటే వస్తుంది. బట్ ఈ ప్రధాన సమస్యకి పరిష్కారం అనేది నా తక్షణ కర్తవ్యం. బట్ ఓవరాల్గా చూసుకుంటే ప్రజలు చాలా హర్ట్ అయి ఉన్నారు. వాళ్ళకి స్వాంతన కలగాలి. అంటే ప్రతీకారమే స్వాంతన అని నేను అంటలా. బట్ కనీసం తప్పు చేసిన వాడిని శిక్షిస్తున్నారు అనే ఒక నమ్మకం ఇవాళ ప్రజలు కోరుకుంటున్నారు. అభివృద్ధి అవసరం,
అభివృద్ధి అనేది ఓవర్ నైట్ జరగదు. బట్ స్వాంతన చేకూర్చడం అనేది గాయపడ్డ హృదయాలకి స్వాంతన అనేది, ఇప్పుడు ఎవరన్నా ఇంట్లో ఏదో డెత్ జరుగుతుందండి, చచ్చిపోయిన వాడిని బతికిస్తారా మీరు? బతికించలేరు కదా. వెళ్ళి 4 మంచి మాటలు చెప్తే ఒక స్వాంతన. అవును. అలాగే ఇప్పుడు ఈ పిచ్చోడి ప్రభుత్వంలో గాయపడ్డ హృదయాలకి, గాయపడినా కూడా బయటికి చెప్పుకోలేక బాధ చెప్పుకుంటే సగం తగ్గుద్ది అంటారు. చెప్పుకోలేని బాధ ఎవరికి కంప్లైంట్ ఇవ్వడానికి లేదు, ఎత్తే కొడతాడు. అవును. సో బయటికి చెప్పుకోలేని బాధ ఎన్నాళ్ళు అనుభవించిన వాళ్ళకి స్వాంతన చేకూర్చవలసిన అవసరం ఉంది. అంటే చర్యకి తీవ్రమైన ప్రతిచర్య అని కాదు, చర్యలు చేసిన వాడి మీద చర్య. అవును. ఆ స్వాంతన చేకూర్చే పని ఉండాలి. ఆ దిశగా కూడా నేను మా ముఖ్యమంత్రి గారికి ఈ విషయం నేను తప్పకుండా ప్రజల తరపున తెలియజేస్తా. ప్రజలందరూ కూడా ఆల్మోస్ట్ అదే తెలియజేసే పనిలోనే ఉన్నట్టుగా నాకు అందిన, ఎందుకంటే నాకు మెసేజ్లు వస్తూ ఉంటాయి కదా, అవును. అన్యాయం చేసిన వాళ్ళని ఇన్నాళ్ళు ఓపిక పట్టాం రాజు గారు, వాళ్ళని వదలకూడదు అని ఈ రకంగా. నన్ను కొట్టిన వాళ్ళనే కాదు, ఎంతోమంది తన్నులు తిన్నారు, తలకాయలు బయలుపోయినాయి ఎంతోమందికి. ప్రజల చంద్రబాబు నాయుడు పేరు చెప్తే పీక్ కోసేస్తూ ఉంటే కూడా పాపం ఎవడో మాట్లాడాడు, అసలు పీక్ కోసారు. ఎన్నో అరాచకాలు జరిగినాయి. దానికి స్వాంతన ఎలా అనేది ఇమ్మీడియట్ రిలీఫ్ ఆ దిశగా కూడా ఉండాలి, ఉంటుందనేదే నా విశ్వాసం, ప్రజల విశ్వాసం. ఒక ప్రశ్న వేస్తానండి, ఒక మాటలో చెప్పాలి మీరు. ఒక్క మాటలో అంటే రఘురామకృష్ణరాజు గారు అనగానే ఆనాడు అల్లూరి, ఈనాడు కనుమూరి అంటాను నేను. అలా చెప్పాలన్నమాట. నారా చంద్రబాబు నాయుడు గారు విజనరీ, రాష్ట్రాన్ని బాగు చేయాలంటే ఆయన ఒక్కడే చేయగలడు, ఇది నా ప్రగాఢ విశ్వాసం. పవన్ కళ్యాణ్ గారు వెరీ గుడ్ పర్సన్ అట్ హార్ట్, చాలా చెయ్యాలి అన్న తపన ఉంది. ఆయనకు ఇప్పుడు చేసే అవకాశం కూడా వచ్చింది. నారా లోకేష్ ఓవరాల్గా అన్నిట్ల మీద సంపూర్ణమైన అవగాహన ఉన్న యువ నాయకుడు. సంపూర్ణమైన అవగాహన అన్నిట్ల మీద ఉంది. ఇన్ మై ఇంటరాక్షన్స్ ఐ కుడ్ గేజ్ ఇట్. సో ఆ వయసులో అంత సంపూర్ణమైన అవగాహన, పెద్దలంటే ఒక పక్క గౌరవం, సబ్జెక్టు మీద పూర్తి అవగాహన. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారి మీద కేసులు ఉన్నప్పుడు నేను ఆల్మోస్ట్ 40 days మేము కంటిన్యూస్గా ఎవ్రీడే ఇంటరాక్ట్ అయ్యాం. ఆ సంయమనం కానీ, ఎక్కడ ఆవేశం లేకపోవటం, ప్రతిదీ ఆలోచించి ఆచితూచి బ్యాలెన్స్డ్గా నిర్ణయం తీసుకుంటాం. ఐ సీ ఏ గ్రేట్ లీడర్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ పార్టీ ఇన్ హిమ్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూర్ఖుడు. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి.